మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మీ యొక్క జనరల్ సెక్రటరీ హోదాలో, ఒక మాజీ ఎంపీ హోదాలో ఉన్న ఒక వ్యక్తిని సిట్ విచారణ పిలిచిన తర్వాత అక్కడ నిలబడ్డారు. ఏంది పోలీసుల అత్యుత్సాహం ఎట్లా ఏం జరిగింది అక్కడ అసలు? నిజంగా జనాలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఏం జరిగిందా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు ఒక్కసారి గమనించండి పండారి గారు, హ్మ్. మొత్తం కూడా మనం ఒకసారి గమనిస్తే హ్మ్. ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ పాలన మీద ఒక రివ్యూ ఉండదు, అవును. ఏ డిపార్ట్మెంట్ మీద ఒక రివ్యూ ఉండదు, హ్మ్. ఎట్లా పథకాలు ప్రజలకు అందించే దిశగా ఇచ్చిన హామీల పట్ల కావచ్చు, హ్మ్. చేస్తున్న పనుల పట్ల కావచ్చు, ఆ ఆలోచన చేసినట్టు ఎక్కడ కనిపించదు. హ్మ్. మీరు మొత్తం చూడండి, కాళేశ్వరం కమిషన్ కంచెలు మొదలు పెడితే ఇప్పుడు నేడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వరకు నిత్యం ఈ యొక్క ప్రభుత్వం ఇరకాటంలో పడ్డప్పుడు హ్మ్. దాని నుంచి వెళ్ళి డైవర్షన్ కావడానికి ఒక నోటీస్ ఇస్తుంది. హ్మ్. ఇక ఆ నోటీసు మీద మొత్తం లీకులు, ఆ లీకులతోటి వ్యవహారాన్ని నడిపిస్తూ ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల హ్మ్. హెడ్డింగ్లు పెట్టి వ్యవహారాన్ని కాలయాపన చేస్తూ ఉన్నది. అవును. సో దాంట్లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక్కసారి కనుక మనం గుర్తు చేసుకుంటే, ఇవాళ ఒక పక్క మా నాయకులు, మా మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ బొగ్గుకు సంబంధించిన స్కామ్ జరిగింది కదా, అవును. నైని బుగ్గ కుంభానికి సంబంధించి దాని విషయంలో ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టిన సాయంత్రం ఒక నోటీస్ ఇస్తారు, పొద్దుగాల పోయి హాజరవుతారు. ఆ తర్వాత తెల్లారి కేటీఆర్ గారు మాట్లాడితే వారికి ఒక నోటీస్ ఇస్తారు, వారు ఒక రోజు పోతారు. మళ్ళా మా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఒకరోజు నోటీస్ ఇస్తారు, వారు నిన్న పోయి మాట్లాడిండ్రు. హ్మ్. అసలు ఇది డైలీ సీరియల్ లాగా, ఒక సిరీస్ లాగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కొనసాగిస్తూ ఉన్న తప్పితే దీంట్లో వాస్తవాలను ప్రజలకు చెప్తలేదు. హ్మ్. ఇప్పుడు నిన్న సంతోష్ గారు పోయి మాట్లాడారు, హ్మ్. మాట్లాడిన అంశాలు వారేం మాట్లాడిండ్రు, నా అడిగిండ్రు, అనవసర విషయాలని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మరి సిట్ ఏం చెప్పింది బయటకు వచ్చి ప్రధాన పత్రికల్లో, వాళ్ళ యొక్క అనుకూలమైన పత్రికల్లో చూస్తే పెద్ద ఆయన పాత్ర ఉన్నదట కదా. హ్మ్. ఇలా తెలంగాణ ప్రజలు ఏం భావిస్తూ ఉన్నారంటే, మీరు 2 సంవత్సరాల్లో 2 సిట్లు వేసిండ్రు. హ్మ్. గిరి అని ఒక ఆఫీసర్ తోటి ఒక సిట్ వేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు సజ్జనార్ గారితో ఒక సిట్ వేసిండ్రు. హ్మ్. ఈ 2 సీట్లో మీరు తేల్చింది ఏంటి అంటే, మీరు ఆధారాలతో సహా బయట పెట్టండి. మీ ఇప్పుడు ఎవరైతే మీరు మాట్లాడిన అంటున్నారు కదా, లేదా వీడియో ఫుటేజ్ బయట పెట్టండి, ప్రజలు వాళ్ళే తేలుస్తారు కదా. Yes. ఇప్పుడు ప్రజా తీర్పు కంటే గొప్ప తీర్పు ఏముండదు అన్నారుగా. అవును. సో 100%. అదే పెద్ద గొప్ప తీర్పు. మీరు మాట్లాడింది మీరు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఓకే. మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు, నేనేం ఆన్సర్ చేస్తున్నాను, ఈ 2 టెలికాస్ట్ అవుతాయి కదా, 100%. ప్రజలు అందరూ చూస్తారు ఇక్కడ కదా. కదా. హ్మ్. పండారు ఏమడిగిండు ప్రజల పక్షాన, అవును. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా వాసుదేవ్ రెడ్డి ఏం చెప్పిన భావించి చూసుకుంటారు కదా. చూస్తారు. అవును. ప్రజలు అట్లనే ఇలా సిట్ అధికారులు ఏం అడిగిండ్రు, సంతోష్ గారు ఏం చెప్పారు, కేటీఆర్ గారు ఏం చెప్పారు, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు, ప్రజలు చూస్తారు కదా. ఆ వీడియో ఫుటేజ్ బయట పెట్టరాదు. హ్మ్. ఈ దోబుచ్చులాట దొంగాట అవును. ఎందుకు, అవును. 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 ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు, ప్రజలకు వాస్తవాలు తెలవాలి కదా. సో ఇది చేయరు. హ్మ్. ఇది చేస్తే మళ్ళీ ఇంకేదైనా పాలన మీద అడుగుతారు కదా. హ్మ్. ప్రజలు పాలన మీద ఆలోచన చేస్తారు, ప్రతిపక్షం పాలన మీద ప్రశ్నిస్తుంది. అవును. ఇది వాళ్ళ దగ్గర లేదు, ఓకే. ఆన్సర్ లేదు. హ్మ్. ఆన్సర్ లేదు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికే ఈ డైవర్షన్ డ్రామా, ఈ యొక్క రాజకీయ పూత కక్ష వ్యవహారం కూడా చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దీంట్లో ఏమీ లేదు, ఇంట్లో పస లేదు. అనేక సందర్భాలలో ఒక ప్రత్యేకమైన కేసులో హరీష్ రావు గారి మీద పోటీ చేసిన ఒక నాయకుడు హ్మ్. కోర్టులో కేసు వేసినప్పుడు కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ హ్మ్. దాంట్లో ఆధారాలు లేవు కాబట్టి దీంట్లో పసలేదని చెప్పి కొట్టేసి చెప్పిన సందర్భం ఉంది. అవును. సో దీంట్లో కూడా ఏం తెలుసది, కర్రీరు గది పాము సావదు అన్నట్టు ఇది ప్రజల్లో పల్చడేయడానికి జరుగుతున్న కుట్ర ఇది. హ్మ్. దీంట్లో ఏం తెలుసది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. అరే బాధితులు ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు కదా, ఆ బాధితుల పక్షాన్ని ఈ ప్రభుత్వం ఎక్కడైనా వ్యవహరించినట్టు కనిపిస్తా ఉన్నదా? లేదు. వాస్తవం. నిజంగా సిట్టు విచారణ జరిగి ఉంటే, సిట్టులో వాస్తవికంగా పారదర్శకంగా సిట్టు విచారణ జరిగి ఉంటుంటే ఆనాడున్న అధికారులను కూడా సిట్టు విచారణ చేయాలి కదా. ఇవాళ సిట్టు విచారణకు సంబంధించిన సిట్టు చైర్మన్గా వ్యవహరిస్తున్న సజ్జనార్ గారు ఎవరైతున్నారో, అదేవిధంగా ఈ రాష్ట్రానికి డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఆనాడు వీళ్ళు ఒకరు ఎస్ఐపి చేసుకున్నారు, ఇంటెలిజెన్స్ చూసుకున్నారు. అవును. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్గా వాళ్ళే ఉన్నారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆనాడు ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆనాడు హోమ్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తా గారు ఉన్నారు కదా. హ్మ్. మరి వారిని విచారించరా? అవును. రాజకీయ నాయకులను విచారిస్తారా? అవును. అధికారులను విచారించరా? అంటే దీన్ని బట్టే మీ యొక్క సిట్టు విచారణ ఎంత పారదర్శకంగా ఉన్నదో ప్రజలకు తేలిపోతా ఉన్నది కదా.